మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. తల్లికి వందనం నిధులు జమ ప్రారంభించామని, అందరి లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. అర్హత ఉన్నవారు ఎంతమంది ఉన్నా నగదు జమ చేస్తామని చెప్పారు. అర్హత ఉండి నగదు జమ కాని వారు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ అమ్మఒడి నిబంధనలకే తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. తనపైన వైసీపీ నేతలు ఈ పథకంపై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. తల్లికి వందనం పథకం నిధుల జమపైన మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నగదు జమ చేస్తామని వెల్లడించారు. తల్లికి వందనం ద్వారా 67,27,624 మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేస్తున్నామని వివరించారు. అర్హులు ఎంతమంది ఉన్నా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సాంకేతికత సమస్యలతో నిధులు జమ కాకపోతే వాట్సాప్ కంప్లైంట్ చేస్తే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమ్మఒడి ద్వారా 42 లక్షల మంది పిల్లలకు మాత్రమే నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. 2% మంది తల్లుల అకౌంట్ ఇన్యాక్టివ్ ఉన్నట్లు గుర్తించామని, వారికి మెసేజ్ ద్వారా అప్రమత్తం చేశామని చెప్పారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర ద్వారా పిల్లలకు స్కూల్ కిట్ అందజేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమయంలో సన్నబియ్యం అమలు చేస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. 1 క్లాస్ కాన్ టీచర్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా కరెంట్ సరఫరా ఇస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు సోమవారం కల్లా పూర్తి చేస్తామని లోకేష్ పేర్కొన్నారు. అందరి ఆమోదంతో అద్భుతమైన సంస్కరణలు తీసుకువచ్చామని వివరించారు. ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ దేశంలో అన్ని రాష్ట్రాలకు అందరికీ ఆదర్శం చేస్తామని చెప్పారు. ప్రజలందరూ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేసిన లోకేష్, ఎవరైనా ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభించవచ్చని, వారితో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడతాయని చెప్పుకొచ్చారు. తల్లికి వందనం పథకంలో తనపైన వైసీపీ పెట్టిన పోస్టింగ్ 24 గంటల్లో తొలగించాలని లోకేష్ డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు తిరిగి నెలకొల్పుతున్నామని వెల్లడించారు. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అలాగే తాజాగా సంక్షేమం పైన ఫోకస్ పెట్టింది. అయినా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. ముఖ్యంగా అధికారుల తప్పిదాలు ప్రభుత్వానికి చుట్టుకుంటున్నాయి. ఈ ప్రభావం తాజాగా వెలువడిన సర్వేల్లో కనిపించింది. దీంతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఇవాళ సీఎం చంద్రబాబు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణపై సమీక్ష చేశారు. ఇందులో ఏ శాఖలో ఎక్కడ ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని తేల్చి చెప్పారు. జీరో కరప్షన్ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ జరపాలన్నారు. అవినీతి రుజువైతే తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైనట్టు ఐవీఆర్ఎస్ సిఎస్డిఎస్ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైందని చంద్రబాబు అధికారులు తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణపై టెక్నికల్ ఆడిటింగ్ జరపాలని, సమస్యలు ఉన్న చోట సంతృప్తి పెంచేలా చూడాలని సీఎం సూచించారు. సంక్షేమం, ఉద్యోగాల కల్పన, రహదారులు వంటి 10 ముఖ్యమైన ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వర్క్ ఫ్రం హోం, పెట్టుబడుల రాక, నైపుణ్య శిక్షణతో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలన్నారు. 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటు ఆగస్టు 15 కల్లా అన్ని సేవలను వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర కింద అందించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు వికలాంగులు, వృద్ధులకు రేషన్ సరుకులు ఇంటికి తీసుకువెళ్లి అందించడం మరింత మెరుగ్గా జరగాలన్నారు. చౌకదారుల దుకాణాలు పెంచడం, నగదు లేదంటే కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. అలాగే ఉచిత ఇసుక విధానంపై ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నారు. పింఛన్ల పంపిణీలో అవినీతి లేదని 85% మంది, ఇంటి దగ్గరే ఇస్తున్నారని 87.8% మంది, ఉద్యోగుల ప్రవర్తన బాగుందని 83.9% మంది ఐవీఆర్ఎస్ ద్వారా తెలిపారు. అన్నా క్యాంటీన్లు పరిశుభ్రంగా ఉన్నాయని 80.5%, ఆహారం నాణ్యత బాగుందని 79.3%, సమయపాలన పాటిస్తున్నారని 80.8% మంది చెప్పారు. ఆసుపత్రుల్లో సేవలపై 68.4%, రక్త పరీక్షలపై 55%, ఉచిత మందుల పంపిణీపై 65.5%, సిబ్బంది ప్రవర్తనపై 71.3% సంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ సేవల్లో రోజు చెత్త సేకరణపై 68.1%, 24 గంటల్లో చెత్త డంప్ తరలింపుపై 57% సంతృప్తి చెందారు. ఆలయాల్లో దర్శనం బాగుందని 68%, సౌకర్యాలు బాగున్నాయని 63.6%, ప్రసాదం నాణ్యత బాగున్నాయని 77.7% భక్తులు చెప్పారు. ఆర్టీసీలో శుభ్రత, సీటింగ్ విషయంలో 53.4%, నీటి సౌకర్యంపై 45.2%, టాయిలెట్స్పై 56%, బస్సు సమయం రూట్ వివరాలపై 61.5%, 69% సమయపాలనపై, 72.4% సిబ్బంది ప్రవర్తనపై, 69.7% భద్రతపై సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు.